60 రోజుల లోపల నాణ్యత ప్రమాణాలతో ప్రజలకు అందిస్తామని మాటిచ్చాం. దాని ప్రకారం ప్రతిరోజు కూడా శాసనసభ్యులు సేరెడ్డి గారు పర్యవేక్షిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు 24వ డివిజన్లో కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో ఉన్న ఈ పార్కు ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులని చూడడానికి వచ్చాం. తప్పకుండా 60 రోజుల లోపల ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం మార్చి 3వ వారంలో, ఈ నెల 3వ వారంలో ఈ వర్క్లన్నీ కూడా కూటమి నాయకుల సమక్షంలో ఎక్కడికక్కడ స్థానిక ప్రజల చేత ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా 24వ డివిజను, అతి పెద్ద డివిజను కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కానీ, ఇందిరమ్మ కాలనీ కానీ, అదేవిధంగా యాశ్వానగరు, కనుపర్తిపాడు చాలా పెద్ద ప్రాంతం. మునుపెన్నడూ కూడా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. శాసనసభ్యులుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో 3వసారి ఎమ్మెల్యేగా సేదిరెడ్డి గారు గెలిచిన తర్వాత విలీన గ్రామాలపైన, ప్రత్యేకంగా ఈ డివిజన్లపైన దృష్టి పెట్టడం జరిగింది. దానిలో భాగంగా 24వ డివిజన్ పైన చాలా అభివృద్ధి పరంగా నిధులు కూడా ఇచ్చాం. ఇప్పటికే కార్పొరేషన్ నిధులు కానీ, నుడాకు సంబంధించిన నిధులు కానీ, ఇతర నిధులన్నీ కలిపి కూడా ఈ డివిజన్కి దాదాపు 9,80,00,000 రూపాయలు 24వ డివిజన్కి కేటాయించడం జరిగింది. 90% వర్క్లన్నీ కూడా పూర్తి అయిపోయి కొన్ని ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. కొన్ని రేపు 240 పనుల్లో భాగంగా ప్రారంభోత్సవాలు చేసుకోబోతున్నాం. ఇంకా కూడా ఈ ప్రాంతంలో చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఈ కల్లూరుపల్లి ప్రాంతం ఉన్నప్పటికీ మునుపెన్నడూ కూడా గత ప్రభుత్వంలో ప్రయత్నించాం, వీలు కాలేదు. ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో స్థానిక మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు కానీ, రామనారాయణ గారు కానీ, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు వేద రవిచంద్ర గారి సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని వందల కోట్ల రూపాయలతో అటు 26 డివిజన్లో కానీ 18 గ్రామాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దానికనే దాదాపు 9,80,00,000 రూపాయలు ఇప్పటికే కేటాయించాం. రాబో రోజుల్లో కూడా ఏప్రిల్లో కానీ వాటిలో కూడా ఇంకా కూడా నిధులు కేటాయించి అభివృద్ధి లక్ష్యంగా, అభివృద్ధి అజెండాగా పనిచేస్తున్నాం. ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, శాసనసభ్యులు సేదిరెడ్డి గారిని, స్థానిక కార్పొరేటర్ అరవ శాంతి గారిని, కూటమి నాయకుల్ని అందరిని కూడా మీ ఆశీర్వాదాలు ఉండాలని. ఎందుకంటే ఈ 240 పనులు కూడా ప్రజలు వారి పనుల్లాగా ఎప్పటికప్పుడు కూటమి నాయకులతో కలిసి పర్యవేక్షిస్తూ క్వాలిటీతో వర్క్ జరిగే విధంగా ప్రజలు భాగస్వాములు కావడం కూడా నిజంగా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఆంధ్రప్రదేశ్లో నిలపాలన్న ఉద్దేశంతోనే శాసనసభ్యులు సేరెడ్డి గారి సారథ్యంలో అందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం. ఈ వయసులో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో మొట్టమొదటిగా నిలపాలని ఆయన చేస్తున్న కష్టం ముందు మా కష్టం చాలా తక్కువ. అయినా మా శక్తి మేరకు, శక్తి వంచన లేకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది. గుండెపోటుకు కేవలం 30 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో 24/7 అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు. అడ్వాన్స్డ్ క్యాథ్ ల్యాబ్, ఐసీయూ కేర్ యూనిట్. ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు. ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ 9966801108 0861 2328899. ఎన్ఎల్ హాస్పిటల్స్.